సినీ రంగంలో 50 వసంతాలుగా అందం అభినయం కలబోసిన అగ్రనాయికగా మమత అనురాగం పండించే సిసలైన సుందర మాతృమూర్తిగా నటిస్తోన్న అభినవ తార సహజ నటి జయసుధ. సిరిమల్లె పువ్వుల్లే నవ్వు చిన్నారి పాపల్లే నవ్వు నవ్వు. అమాయకమైన అమ్మాయిగా వెండితెరపైకొచ్చి వైవిధ్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ కుటుంబపరమైన చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకుని నవరసాలను ఒలికిస్తున్న మహానటి. అల్లరి, ఆనందం, ఆవేశం, ఆవేదన, ఆక్రోశం, విరహం, విన్నపం, విషాదం ఇలా ఏ అంశానికి సంబంధించిన సన్నివేశంలోనైనా పాలలో పంచదారల జయసుధ కలిసిపోయారు. ఇంతకీ మీరు ఎవరి కోసం వచ్చారు ఆంటీ? అదిగో ఆ గెడ్డంతో ఉన్నాడే అతని కోసం వచ్చాను. ఓ, మీ అబ్బాయా? నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? చూడు ఆ బాడీ, ఆ కండలు, బాగున్నాడు కదా. ప్రేక్షకుల మనసు పాత్రలోకి మంచు బిందువులా జారిపోయి కాలానుగుణంగా వయస్సుకు తగ్గ పాత్రలు వేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న జయసుధ సుప్రసిద్ధ నటులతో నటించిన అనుభవంతో పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ పండంటి కాపురం నుంచి ఈనాటికి విజయ పరంపరలో దూసుకెళ్తూ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు ఎంతో మంది సరసన హీరోయిన్ గా నటించింది. తెలుగే సరిగ్గా రాదు, మళ్ళీ హిందీ ఒకటి తెలుగులో పాడుతాను. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అమ్మ, అత్త పాత్రలతో అలరిస్తున్న జయసుధ నటిగానే కాకుండా నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా కూడా రాణించింది. వెళ్ళివాడు చెప్పు, ఈ రోజుతో వాడి ఇంటికి ఇంకా దూరం అయిపోయాడని. ఇన్నేళ్లు ఈ ఇల్లు నా సంపాదనతోనే నడిచింది, ఇక మీదట కూడా అలాగే నడుస్తుంది. వాడి చాలి మాకు అక్కర్లేదు, బయలుదేరు. ఏంటమ్మా నాన్న అలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటావురా? ఇన్నేళ్ల మా కాపురంలో ఏ రోజు మేము ఒక మాట అనుకోలేదు. అలాంటిది మీకోసం ఆయన ఒక మాట అనేసిండ్రా. మీ పుట్టుకి మా పెళ్లి కారణమైతే మా విడాకులకి మీరే కారణమయ్యారు. 300కు పైగా తెలుగు సినిమాల్లో నటించిన జయసుధ 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 1 కన్నడ సినిమా, 3 హిందీ సినిమాల్లో నటించారు. जिसे आपने अपने जर और जिंदगी से बेदखल कर दिया, उसके लिए इतनी बेचैनी क्यों? इसलिए कि वो आपके बेटे हीरा का बेटा है, या इसलिए कि आपके दूसरे बेटों का कोई बेटा नहीं है, या फिर इसलिए कि इस सूर्यवंश की वो वंश बेल है, वारिस है? తన సహజ నటనతో ప్రతి పాత్రలోనూ ఒదిగిపోయి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించినప్పటికీ మేనత్త సుప్రసిద్ధ నటి, నిర్మాత, దర్శకురాలు విజయ నిర్మల తనకు ఆదర్శం అంటున్న జయసుధ సినీ పరిశ్రమకొచ్చి 5 దశాబ్దాలు పూర్తయింది.